శ్రీ విష్ణురూపాయ నమ శివాయ శ్రీమాత్ర నమ. మనం అయోధ్య వీడియోలు చేసుకుంటున్నాం కదా, దానిలో భాగంగా ఇది ఆఖరి వీడియో కావచ్చు. ఈ రోజున మనం నందగ్రామ్ అనేటువంటి ఊరి గురించి తెలుసుకుందాం. చూస్తున్నారు కదా, అయోధ్యలో ఒక ప్రాంతం అన్నమాట. కాషాయ జెండాలతో ఎంత అందంగా కనిపిస్తుందో చాలా గర్వంగా అనిపించింది నాకు ఇది చూసినప్పుడు. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నా ఛానల్ని సజెస్ట్ చేయండి. అయితే ఇప్పుడున్న ఈ శంఖనాథ్ తెలుగు అనే ఛానల్ త్వరలో సాంకేతిక కారణాల వల్ల క్లోజ్ చేయడం జరగచ్చు, కనుక వేద పదం అని మరొక ఛానల్ని మొదలుపెట్టాను. ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మద్దతును తెలపమని కోరుచున్నాను. ఈ నందగ్రామాన్నే భరత గుఫా మందిర్ అని కూడా అంటారు. మనకి రామాయణంలో స్వామి అరణ్యవాసంలో ఉన్నప్పుడు భరతుడు వెళ్ళి పాదుకల్ని తీసుకొచ్చి, అన్నయ్య మీరు రాకపోతే కనీసం మీ పాదుకల్ని సింహాసనం మీద పెట్టి రాజ్యాన్ని ఏలతానని చెప్పారు కదా, ఆ పాదుకల నుంచిన స్థలం ఇదేను. ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయము భరత్ హనుమ మిలన్ మందిర్ అంటారు. అంటే ఇది ఎప్పుడు జరిగింది? రావణ సంహారం తర్వాత రాముడు తిరిగి అయోధ్యకు రావడం ఆలస్యం అయితే భరతుడు నేను అగ్ని ప్రవేశం చేస్తానని చెప్తారు. ఈ లోపు ఎక్కడ ఆలస్యం అవుతుందో, తన తమ్ముడు ఎక్కడ అగ్ని ప్రవేశం చేస్తారో అనేసి స్వామి హనుమని పంపిస్తారనమాట, నువ్వు వెళ్ళి భరతుడిని కలువు అని. అలా హనుమ వచ్చి భరతుడిని కలిసిన ప్రదేశం ఈ ఆలయం కట్టారనమాట. ఆ గుర్తుగా ఆ సంఘటన. అందుకే ఇక్కడ మూలమూర్తి కూడా హనుమ అను భరతుడు కౌగిలించుకున్నట్టు ఉంటారు. ఇక ఆలయంలో భూగర్భం ఉంది. ఇలా భూమి లోపలికి వెళ్తే, కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత భరతుడు తీసుకువచ్చి పూజ చేసినటువంటి శ్రీరామచంద్రుడి యొక్క పాదుకలు ఇక్కడ ఉన్నాయి. అవి పరంపరాగతంగా ఒకరి తర్వాత ఒకరికి వస్తూ ఉన్నాయి. అప్పటి నుండి కూడా వారు జాగ్రత్తగా సంరక్షించుకుంటూ వస్తూ ఉన్నారనమాట. ఇక్కడ ఒక చిన్న హనుమ ఆలయం కూడా ఉంది. ఆ పాదుకల్ని కాపాడుకుంటూ వస్తున్న ఒక సంత్ మహారాజ్ ఇక్కడే హనుమను కూడా ప్రతిష్ఠించుకొని పూజ చేసుకునేవారు. ఈ హనుమ మందిరం పక్కనే మనకి భరతుడి యొక్క మందిరం కూడా కనిపిస్తుంది. ఈ గదిలో ఉన్నది భరతుడి యొక్క విగ్రహమేను. ఇక్కడ భరతుడికి గుర్తుగా స్థాపించిన విగ్రహం ఇది. భరతుడి ఆలయం పక్కనే మనకి పాదుకా మందిరం కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తుంది అదే పాదుకా దర్శనం కూడా అంటారు. ఈ లోపల శ్రీరాముల వారి యొక్క పాదుకలు ఆ కాలం నుండి, ఏది రామాయణ కాలం నుండి కూడా భద్రపరచబడి ఉన్నాయి. ఇక్కడున్న ఫోటోలో ఉన్నవారు ఆ పాదుకల్ని కాపాడుకుంటూ తరతరాల నుండి సేవించుకుంటూ వస్తున్నవారు. ఆ పాదుకలతో పాటు శాలిగ్రామ శిలలు కూడా ఇక్కడ మనకి దర్శనమిస్తాయి. ఇక ఇక్కడ నుండి మనం కొంచెం బయటికి వస్తే భరతుడు తపస్సు చేస్తూ నివసించిన గృహం అన్నమాట ఇది. ఈ భరత గుహ అంటారు, వాళ్ళ భాషలో గుఫ అంటారు. ఏంటంటే, నా రాముడు నివసించేటువంటి భూమి కన్నా నేను కిందే ఉంటాను, రాముడి కన్నా పైన ఉండను అని చెప్పి ఒక గుహలో భరతుడు ఉన్నాడు అనమాట. రాముడు వనవాసం చేసినంత కాలం కూడా భరతుడు ఇట్లా రాముడి కన్నా కింద ఉండాలని చెప్పి ఆ గుహలో ఉన్నారు. ఇక ఈ ఆలయం దగ్గర మనకి భరత్ కుండ అనేటువంటి ఒక కుండ ఉంది. ఈ చెరువుని ఆ రోజుల్లో భరతుడు తవ్వించాడని, తర్వాత భరతుడు నిత్యకృత్యాలకి ఇక్కడ నీటిని వాడేవారని కూడా వాళ్ళు నమ్ముతారు. ఇక్కడ కొంతమంది పిండ ప్రదానాలు లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇక ఇక్కడ మనకి ఇంకొక ప్రదేశం ఏంటంటే రామ భరత మిలన్ మందిర్ అని ఉంటుంది. ఇందాక హనుమ వచ్చారు కదా, హనుమ వచ్చిన తర్వాత రాముడు వచ్చి భరతుడిని కలుసుకున్నాడు కదా, ఆ రాముడు వచ్చి భరతుడిని కలుసుకున్న ప్రదేశం ఇదనమాట. ఇక్కడ మనకి అమ్మవారితో సహా ఉన్నటువంటి రూపం కూడా ఉంటుంది. ఇక ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. అప్పటి వరకు సెలవు. శ్రీమాత్రే నమః.